పిజ్జా కావాలా నాయన? అయితే వచ్చేసేయండి. అయితే నేను ఈరోజు మన షాప్లో బటర్ చికెన్ పిజ్జా చేస్తున్నాను కస్టమర్కి. దానికోసం నేను ఫ్యామిలీ సైజ్ పిజ్జా తీసుకొని టొమాటో సాస్ ఈవెన్గా స్ప్రెడ్ చేసేసి కొంచెం చీజ్ వేసేసి బేస్ పైన ఆనియన్స్ వేసాను. ఈవెన్గా వేసిన తర్వాత చికెన్ తీసుకున్నాను అనమాట. ఆ ఫ్యామిలీ సైజ్కి ఎంత కావాలో అంత చికెన్ తీసేసుకొని దానిపైన బటర్ చికెన్ సాస్ వేసేసి కావాల్సినంత నేను క్యాష్యూస్ వేసాను. క్యాష్యూస్ కూడా బాగుంటుంది బటర్ చికెన్ పిజ్జాలో. సో క్యాష్యూస్ వేసేసి మొత్తం మిక్స్ చేసేసి నేను ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకుంటాను. ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత ఒక లేయర్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. యాక్చువల్గా చేసుకున్న తర్వాత నేను చెరీ టొమాటోస్ పెట్టేసుకున్నాను. చెరీ టొమాటోస్ పెట్టుకొని ఒక లేయర్ మళ్ళీ ఈవెన్గా చీజ్ వేసేసుకుంటాను. చీజ్ వేసేసుకొని ఓవెన్లో పెట్టేస్తాను. ఓవెన్లో కుక్ అవ్వడానికి ఇది మనకి 6 minutes to 7 minutes పడుతుంది అనమాట. అది వచ్చాక నేను దీనిపైన గార్లిక్ సాస్ వేసేసి కస్టమర్కి చిల్లీ ఫ్లేక్స్ కావాలి కాబట్టి నేను కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసేసి ప్యాక్ చేసి ఇచ్చేస్తున్నాను. మీకు కూడా కావాలా? కామెంట్ చేయండి. బాయ్.